హలో అండి. చాలామంది కొత్తగా కుడుతూ ఉంటారు గానీ, ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా కొలతలు తీసుకోవాలో అసలు తెలీదనమాట. ఇప్పుడు చూడండి చెస్ట్ లూజ్ వచ్చేసి 21 ఇంచ్ వచ్చిందనమాట. 21 ఇంచ్‌లో సగం 11, 10.5 అనమాట. అయితే ఎలా పెట్టుకోవాలంటే మనం బ్యాక్ సైడ్ బ్లౌజ్‌ని పెట్టుకొని స్ట్రెయిట్‌గా పెట్టుకొని అప్పుడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి లెంత్ చూద్దాం. పొడవు ఎంతొచ్చిందో కరెక్ట్ షోల్డర్ మధ్యలో నుంచి తీసుకోవాలి. షోల్డర్ మధ్యలో నుంచి కింద దాకా చూస్తేనేమో 14.5 అయితే వచ్చింది చూడండి. 14.5 అయితే వచ్చింది. అయితే ఖర్చుతో కలిపేసి మనం 15 ఇంచులు పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచు షోల్డర్‌కి పోను 15 ఇంచులు పెట్టుకోవాలి. ఇంకా షోల్డర్ వచ్చేసి 2.25 ఇంచ్ అయితే వచ్చిందనమాట. అలా చెక్ చేసుకోవాలనమాట. ఇంకా చూడండి కింద నెక్ అయితే మొత్తం మనకు నెక్ అయితే 2.5 ఇంచ్ అనమాట. 5.5 వచ్చిందంటే 2.5 పెట్టుకోవాలి. పెద్ద బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టుకోవాలి. ఇంకా చెయ్యి పొడవు అయితే మాత్రం 10.5 ఇంచ్ అయితే వచ్చింది. ఇప్పుడు చంక లూజు చూద్దాము. చంక లూజు పైనుంచి కింద దాకా ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చెక్ చేసుకుంటే నాకైతే 9.5 ఇంచ్ అయితే వచ్చిందనమాట. అయితే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే వీళ్ళది. అప్పుడే చెస్ట్ లూజ్ చూస్తేనే అర్థమైంది కదా! 21 ఇంచ్ వచ్చిందనమాట. కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజు. ఇంక ఇలా చూస్తేనేమో చూడండి మొత్తము నడుము లూజ్ అనమాట. నడుము లూజ్ ఎంతుందో చెక్ చేసుకోవాలి. నడుము లూజ్ వచ్చేసి 36 ఇంచులు అయితే వచ్చింది. అయితే 4 భాగాలుగా చేస్తే 9.5 ఇంచులకి 1 ఇంచు డాట్స్ కలిపితే 10.5 అయితే ఇంచులు అయితే వచ్చిందనమాట. ఒక పావు ఇంచు తక్కువ అనమాట. చూసారు కదా! ఇలా బ్లౌజ్ అనేది మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొక వీడియో అయితే నేను షేర్ చేస్తాను.